హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక థ్రెడ్ బ్యాంగిల్స్. చాలా మంత్స్ నుంచి అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదండి. చాలామంది వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, ఆర్డర్స్ తీసుకుంటున్నారు లేదన్న డౌట్ అయితే ఉందండి. నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయనప్పటికీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నానండి. కొన్ని కారణాల వల్ల నేనైతే వీడియోస్ చేయలేకపోతున్నానండి. మ్యాక్సిమం ఇక నుంచి అయితే వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తుంటానండి. వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇక నుంచి అయితే ఖచ్చితంగా చేస్తానండి వీడియోస్. అలాగే ఆర్డర్స్ కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటున్నానండి. గ్యారంటీ తీసుకుంటున్నాను. ఆర్డర్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వచ్చండి. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న హెయిర్ హుక్స్ మీకు మేక్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ నేను చూపించినట్టుగా ఓహెచ్‌పి షీట్ అనేది తీసుకోవాలండి. తీసుకొని నేనిక్కడ పెద్ద కాసులు యూజ్ చేస్తున్నానండి. మనకి చిన్నవి ఉంటే పెద్దవి ఉంటాయి కాసులు. నేనైతే పెద్ద కాసులు యూజ్ చేసి మనకి ట్రెండింగ్‌లో ఉన్న లోటస్ డిజైన్ అయితే దాని మీద వేసుకోవాలండి. ఒకసారి అయితే చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీరైతే కాసుల్ని ముందు పెట్టుకోండి. B7000 గ్లో అయితే యూజ్ చేస్తున్నానండి. పైన నేను చూపించిన విధంగా లోటస్ అయితే వేసుకోవడానికి B7000 గ్లూని అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ నేను పింక్ కలర్ 8K ఐ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. 8K ఐ షేప్ అండి. అవి పింక్ అండి. 5 వస్తాయండి. ఒకదాని పక్కన ఒకటి నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే పెట్టుకోండి. ఇది మెయిన్ ఎందుకు ఇంత డీటెయిల్‌గా చెప్తున్నానంటే బిగినర్స్ ఉంటారండి. వాళ్ళకైతే మెయిన్ యూజ్ అవుతుందని ఉద్దేశంతో నేను డీటెయిల్‌గా చెప్తున్నానండి. చూసారు కదండీ! ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలండి. 5 వస్తాయి మనకి కుందన్స్ అయితే. మళ్ళీ కిందన గ్లూ అప్లై చేసి ఇక్కడ 6K గ్రీన్ కలర్ కుందన్స్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి. మీరు చూసినట్టయితే 3 కుందన్స్ వస్తాయండి. మధ్యలో ఒకటొచ్చి సైడ్‌కి 2 వస్తాయండి గ్రీన్ కలర్ కుందన్స్. మళ్ళీ మనకి పింక్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదండీ! దానిపైన మళ్ళీ B7000 గ్లూని అయితే అప్లై చేయాలి. అప్లై చేసి నేను చూపిస్తున్న విధంగా మనకి 2 కుందన్స్‌కి మధ్యలో ఒక పింక్ వస్తదండి. అలా 4 వస్తాయి కుందన్స్. అదేవిధంగా కింద కూడానండి అంటే మనకి గ్రీన్ కలర్ కుందన్స్ కూడాను 2 వస్తాయండి. నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మధ్యలో మనం మళ్ళీ B7000 గ్లూ యూజ్ చేసి నేను చూపిస్తున్నట్టుగా 4 రౌండ్ కుందన్ అండి, వైట్ కుందన్ని పెట్టుకున్నానండి. చూసారు కదండీ! ఏ విధంగా వచ్చిందో. మనం గ్లూని అప్లై చేసేటప్పుడే కరెక్ట్‌గా ఉందో లేదో అనేది చెక్ చేసుకోండి. ఏమైనా తేడా ఉంటే ముందుగానే మనం పెట్టుకోవాలండి. మళ్ళీ డ్రై అయిన తర్వాత అయితే మనం ఏం చేయలేమండి. ఒకసారి అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను ఆల్రెడీ ముందు వేసుకున్నానండి కొన్ని. అవి కూడా అయితే ఓష్‌వి దగ్గరే ఉన్నాయి. నేను ఇంకా కట్ చేయలేదు. ఒకసారి మీకు చూపిద్దాము ఎలా వేసుకోవాలో, బిగినర్స్ యూజ్ అవుతదనే ఉద్దేశంతో అయితే నేను ఒకసారి చేసి అయితే చూపిస్తున్నానండి ఏ విధంగా చేసుకోవాలో. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. అంటే నేను మీకు ఒకటిస్తే చేసి చూపిస్తానండి. మిగతావన్నీ డ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసుకుంటాను. అంటే మీకు ఏ విధంగా కట్ చేయాలో కొంచెం బిగినర్స్‌కి తెలియదు కదండీ! వాళ్ళ కోసమని చెప్తున్నానండి మెయిన్. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్‌లో కట్ చేసుకోవాలి. సైడ్ లోపల మూలల్లో ఉంటాయి కదండీ! ఒక కాసుకి మధ్యలో చూసారు కదండీ! అలా మూలల్లో ఉండే దగ్గర కూడాను మనం నీట్‌గా కట్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది చాలా బావుంటుందండి. మనం కటింగ్‌లోనే ఉంటుందండి ఎప్పుడైనా ఫినిషింగ్ అనేది. నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు కట్ చేసుకోండి. నేనైతే కట్ చేసుకొని అయితే చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కటింగ్ ఇలా ఉండాలండి. తర్వాత మీకు ఐ పిన్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేనైతే ఐ పిన్ పెట్టుకుంటున్నానండి. మీరు ఐ పిన్ కాకుండా యూ పిన్స్ కూడా పెట్టుకోవచ్చండి. మనకి బ్లాక్ కలర్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అలాగే గోల్డ్ కలర్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి కదండీ! అవి ఏవైనా మీరు పెట్టుకోవచ్చండి. మీ ఇష్టం. లేదు నేను ఐ పిన్ పెట్టుకుంటాను అన్నా కూడా ఐ పిన్ పెట్టుకోవచ్చండి. మీ ఇష్టం. నేనైతే ఈ విధంగా B7000 గ్లూనైతే అప్లై చేసుకొని ఐ పిన్ ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. మీరు ఐ పిన్ పెట్టుకున్న తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత అయితే వ్యాక్స్ షీట్ పెట్టుకోండి. లేకపోతే ఐ పిన్ కొంచెం అటు ఇటు కదిలిపోయినట్టు అయిపోతుందండి. నేనైతే మీకు వీడియో కోసమని వెంటనే పెట్టేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా ఒక 5 నిమిషాలు ప్రెస్ చేసేసి అయితే పట్టుకోండి. కొంచెం డ్రై అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ మీరైతే ఓహెచ్‌పి షీట్‌ని ఏ విధంగా కట్ చేసుకున్నారో సేమ్ అలానే వ్యాక్స్ షీట్‌ని కూడా కట్ చేసేసుకోవాలండి. అప్పుడే ఫినిషింగ్ అనేది బావుంటుంది. ఒకసారి అయితే చూడండి. ఈ సైడ్స్, ఈ లోపల ఇలా మూలలు, ఎడ్జెస్‌లో అన్నిట్లో కూడా అన్నిటి దగ్గర కూడా మనమైతే కట్ చేసేసుకోవాలండి. మీరు సిజర్‌ని కొంచెం చిన్న సిజర్స్ ఉంటాయి కదండీ! ఇప్పుడు నేను చూపిస్తున్న సిజర్స్ అయితే మనకి రా మెటీరియల్స్ అమ్మే వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఇలాంటి కట్టర్‌తో అయితే మీకు లోపల ఎడ్జెస్ అన్నిటికి కూడా కట్ చేయడానికి నీట్‌గా వస్తుందండి ఫినిషింగ్ అనేది. నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు ఒకసారి కట్ చేసేసుకోండి. చూడండి నేనైతే కట్ చేసుకున్నాక చూపిస్తున్నానండి ఏ విధంగా ఉందో.
ఈ విధంగా మొత్తం డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత మాత్రమే మీరైతే నోస్ ప్లేయర్‌తో ఐ పిన్‌ని నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే ఇలా బ్యాక్ సైడ్‌కి ప్రెస్ చేయాలండి. తర్వాత ఫుల్‌గా అన్నమాట ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం జడగైతే ఇలా పెట్టుకోవడానికి హుక్‌లా రెడీ అవుతుందండి. మీరైతే వీడియోలో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందండి. ఇదంతా కూడా నోస్ ప్లేయర్ ఉండాలండి మ్యాక్సిమం. నోస్ ప్లేయర్‌తో చేస్తేనే ఫినిషింగ్ అనేది బావుంటుందండి. నేను మీకు చూపించేటట్టుగా అయితే చేసుకోండి. చాలా వస్తాయండి. ఒకసారి చూడండి ఎంత వచ్చిందో. మిగతావన్నీ నేను ఆల్రెడీ చేసైతే పెట్టుకున్నానండి. అసలు అన్నీ కూడా చాలా అంటే చాలా వచ్చాయండి. వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది కదండీ! ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి అయితే నాకు మెసేజ్ చేయండి. మీకు ఇవే కాదండి మీరు పిక్ పెట్టి నాకు ఈ మోడల్ లేదా ఈ కలర్ కాంబినేషన్‌లో కావాలి అన్నా మేమైతే చేస్తామండి. మీకు 6 కాదు నాకు 4 కావాలన్నా కూడా చేస్తామండి. ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే చేస్తాము. ఈ వీడియోలో మీకు డౌట్స్ గానీ, లేదా ఆర్డర్ చేసుకోవాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.